ఆపర్చునిటీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. హైదరాబాద్లో మంత్రి కేటీఆర్ పర్యటన. 288 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించిన మంత్రి. పెట్రోల్ ధరలపై టీడీపీ రాష్ట్ర వ్యాప్త ఆందోళన. డీజిల్ పెట్రోల్ ధరలు తక్షణమే తగ్గించాలని డిమాండ్. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో విషాదం. అదృశ్యమైన 2 ఏళ్ల బాలుడు మృతి. పాలకొల్లులో టీడీపీ వినూత్న నిరసన. ఆటోను డ్రైవర్లు తాళ్లతో లాగుతూ నిరసన ప్రదర్శన. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, నగరంలోని చెంచెల్గూడ సమీపంలోని పిల్లి గుడిసెలలో జీహెచ్ఎంసీ నిర్మించిన 288 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహమ్మద్ అలీ, ఎంపీ అసద్, మలక్పేట ఎమ్మెల్యే బలాలా, మంత్రులు తలసాని, ప్రశాంత్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత పాల్గొన్నారు. హైదరాబాద్ను స్లమ్ ఫ్రీ సిటీగా చేసేందుకు గతంలో మురికివాడగా ఉన్న పిల్లి గుడిసెల బస్తీలో 24.91 కోట్ల వ్యయంతో 9 అంతస్తుల్లో 288 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను జీహెచ్ఎంసీ నిర్మించింది. रास्ता देते फराहम करते रहे। रिहायशी प्रोजेक्ट का यहाँ पे बनाना चाहिए, तो इस लिहाज से आप देख सकते हैं कि एक मौजूद हाज़रीन इकराम, यकीनन ये बड़ी खुशी का दिन है कि 2016 में मौजूदा चीफ मिनिस्टर जनाब के चंद्रशेखर राव साहब ने यहाँ पर आकर इस मुकाम का मायना किया और उसी वक्त ये फैसला लिया कि यहाँ पर 2 BHK के हाउसिंग की स्कीम का आगाज़ होगा। अल्हम्दुलिल्लाह वो आज पाए तकमील को पहुँचा और जो लोग यहाँ पर बरसों से इस मुकाम पर झोपड़ियों में रहते। ऑनरेबल मिस्टर MAUD इंडस्ट्रीज IT डायनामिक लीडर जनाब KT रामाराव साहब, ऑनरेबल MP हैदराबाद बैरिस्टर असदुद्दीन अवैसी साहब, मुकामी MLA जनाब बलाला साहब, खैरताबाद MLA जनाब नागेंद्र साहब, मेयर साहबा, डिप्टी मेयर साहबा, हैदराबाद कमिश्नर अंजनी कुमार साहब, ऑनरेबल और हुकूमत का, हमारे यहाँ के MP साहब का, MLA साहब का और खास तौर से हमारे मिनिस्टर साहब का और मेयर साहब का, डिप्टी मेयर साहब का शुक्रिया अदा करता हूँ। मुझे ज़ौक़ दिया गया, उसका शुक्रिया अदा करता हूँ। जय हिंद, जय तेलंगाना। थैंक यू। గౌరవనీయులు పెద్దలు స్థానిక శాసనసభ్యులు అహ్మద్ బలాలా గారు, గౌరవనీయులు నగర మేయర్ శ్రీమతి విజయలక్ష్మి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు పెద్దలు మజ్లిస్ పార్టీ అధ్యక్షులు హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ గారు, గౌరవనీయులు రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు పెద్దలు మొహమ్మద్ మహమూద్ అలీ గారు, గౌరవ ఖైరతాబాద్ శాసనసభ్యులు పెద్దలు దానం నాగేందర్ గారు, గౌరవ డిప్యూటీ మేయర్ శ్రీమతి శ్రీలత శోభన్ రెడ్డి గారు, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ సిన్హా గారు, మా ఎమ్మెల్సీ జాఫ్రీ గారు, మా చీఫ్ ఇంజనీర్ గౌరవనీయులు సురేష్ కుమార్ గారు, అదే రకంగా ఈ స్థానిక జోనల్ కమిషనర్ అశోక్ గారు, వేదిక మీద ఉన్న
రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలపై టీడీపీ ఆందోళనకు దిగింది. ఈ నిరసన కార్యక్రమంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో టీడీపీ ఆందోళనలు కొనసాగాయి. పెరిగిన డీజిల్ పెట్రోల్ ధరలు తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు. జగన్ పోవాలి, ధరలు దిగిరావాలి అంటూ టీడీపీ నిరసన చేసింది. ధరలు తగ్గాలి, జగన్ పోవాలి. బాబు కార్యకర్తలు వెనకెళ్ళి పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలను నిరసిస్తూ టీడీపీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. ట్రాక్టర్ను రైతులు, ఆటోను డ్రైవర్లు తాళ్లతో లాగుతూ నిరసన తెలియజేశారు. టీడీపీ కార్యకర్తలు బైక్ను రిక్షాపై ఊరేగిస్తూ తొక్కారు. పెళ్లి కారును, లారీని రెండెడ్ల బళ్లతో లాగుతూ ఈ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాలు వ్యాటును తగ్గించి ప్రజలపై భారం తగ్గించే పనిలో ఉంటే జగన్ మాత్రం ధరలు పెంచుతూ రికార్డులు సృష్టిస్తున్నారని అన్నారు. జగన్ డీజిల్ జే ట్యాక్స్ దెబ్బకు కౌలు రైతు నుండి రైతు వరకు తలకు మించిన భారాన్ని మోయలేక పంట విరామం తీసుకుంటున్నారని నిమ్మల అన్నారు. రోడ్లు ఎక్కడ చూసినా చుట్టుపక్కల ఉండే పోలీస్ స్టేషన్లలో పనిచేసే ఎస్ఐలను, సిఐలను అందరినీ పిలిపించుకొని మొత్తం అంతా కూడా రౌండప్ చేసి ఎక్కడ ఎవరే కానీ పులివెందుల కాన్స్టిట్యున్సీలో ఉండే తెలుగుదేశం సానుభూతి పరులు కానీ అభిమానస్తులు కానీ ఇక్కడికి రాకుండా చేసేదానికి మీ విశ్వ ప్రయత్నం చేయడం అంత మార్నింగ్ నుంచి కూడా చూస్తున్నాం. అయినా కూడా అవన్నీ కూడా అడ్డంకులు తట్టుకొని ఈరోజు మా కార్యకర్తలంతా ఎంతో ధైర్యంగా ఈరోజు వీటికి వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారం కూడా తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఇక్కడ పులివెందుల తాలూకాలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఉందో అది ఎప్పుడూ లేని విధంగా పులివెందుల్లో కూడా వ్యతిరేకత అనేది బాహాటంగా అందరూ విమర్శించే స్థాయికి ఇక్కడ కూడా పోయినారు. అంటే పులివెందుల ప్రజలు కూడా వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని విమర్శించే స్టేజ్కి వచ్చినప్పుడు ఇక్కడ కూడా వ్యతిరేకతను చేద్దని చెప్పారంటే అంతకుముందు 100 రూపాయలు ఉంటే దాన్ని వాడు 200 చేస్తాడు. అంటే ఈ రకంగా పెట్రోల్, డీజిల్ పెరిగినందువల్ల రైతులకు, టూ వీలర్ వాహనదారులకు కానీ ఇక్కడ ఉండే రైతులు ఇంత తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటే ఆయనేమో సిమ్లాకి పోయి పెళ్లి రోజు వేడుకలు జరుపుకోవడం ఒకసారి పులివెందుల ప్రజలు కూడా ఆలోచన చేయండి. ఇక్కడ రాష్ట్రం ఏదైనా సుభిక్షంగా ఉండో, నీ పరిపాలన అద్భుతంగా ఉంటే నువ్వు ఎంజాయ్ చేయి, ఇక్కడ ప్రజలు ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ పులివెందుల ప్రాంత రైతులు చీనీ ధరలు లేక, కూరగాయలు ధరలు లేక ఇంత ఇబ్బంది పడే ఈ పరిస్థితుల్లో మీరు సిమ్లాకి పోయి కూడా పెళ్లి రోజు ఘనంగా జరుపుకునే పరిస్థితి అంటే మీకు ప్రజలు అవసరంలే, ఏం అవసరంలే. ఇసుకలో నాకు వచ్చేది వస్తుంది, మద్యంలో నాకు వచ్చేది వస్తుంది, నేనే హ్యాపీగా చేసుకుంటా, ఎవరెట్లా పోతే ఏదో కావాల్సినప్పుడు ఎంతో వాళ్ళకి వేస్తాంట. ఇంకా పులివెందుల ప్రజల ఒక రకమైన బానిసత్వంతో ఉన్నారని జగన్ రెడ్డి అనుకుంటున్నాడు. ఏంటంటే వాళ్ళు ఎట్లా చేసినా కూడా వాళ్ళని క్వశ్చన్ చేసేవాళ్ళు లేడు. తర్వాత వాళ్ళకే మెజార్టీ ఇస్తాను కాబట్టి ఈ ప్రాంతంలో రైతులను చూసుకోవాల్సిన పనిలే, అంగూరు చూసుకోవాల్సిన పనిలే, ఇక్కడ ఎట్లా ఏం చేసినా కూడా ఓట్లు మాకే వస్తాయనే భావనలో ఉన్నాడు. కాబట్టి ఇది తప్పు, ఆయన ఉద్దేశం తప్పని తెలియజేయాలంటే ఒక్కసారి మాకు కూడా సహకారము, మాకు కూడా ఒక అవకాశం ఇవ్వాలా. మేము ఈ పోరాటాలు కూడా నిరంతరం ప్రజల కోసమే చేస్తూనే ఉంటాం. ఖచ్చితంగా పక్క రాష్ట్రంలోని స్టాలిన్ కదా సెస్ ట్యాక్స్ తగ్గించి డీజిల్, పెట్రోల్ ఎలాగైతే తగ్గించాడో అలాంటి విధమైన ట్యాక్స్ కూడా మీరు తగ్గించి ఈ ట్యాక్సులు కానీ నిత్యావసర ధరలు తగ్గినంత వరకు కూడా మా తెలుగుదేశం పార్టీ తరఫున మేము నిరంతరము ఫైట్ చేస్తూనే ఉంటాం. అరెస్టులు చేయించుకునే మాకు ఇబ్బంది లేదు, జైలుకు పోయేదానికి కూడా సిద్ధం. ఖమ్మం జిల్లా కాచిరాజుగూడెం గ్రామంలో ఖమ్మం రూరల్ మండల స్థాయి దళిత బంధు, దళిత సాధికారిత సదస్సు జరిగింది. సంఘం మండల అధ్యక్షులు సైదుల అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో 17 లక్షల దళిత కుటుంబాలు సామాజికంగా, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వారి అభివృద్ధి, సాధికారత పట్ల చిత్తశుద్ధి ఉంటే ఏకకాలంలో దళిత బంధు పథకంకు లబ్ధిదారుల ఎంపిక చేపట్టాలని డిమాండ్ చేశారు. కేవలం హుజురాబాద్ ఉప ఎన్నిక కోసమే వాగ్దానమే అయితే సీఎం
ప్రగతి భవన్కి దళితులు దండయాత్ర చేస్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సురేష్, నాగరాజు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. మండల అధ్యక్షులు కుక్కల సైదులు గారు ఈ గ్రామవాసి యువకుడు, అట్లాగే వేదికలటువంటి మన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబాబు గారు, మన సంఘం జిల్లా నాయకులు కొమ్ముసీని గారు, అట్లాగే నందిరామకృష్ణ గారు, మండల కార్యదర్శి సత్యనారాయణ గారు, వడ్లమూడి నాగేశ్వర గారు, వేదికలటువంటి పెద్దలు, హాజరైనటువంటి అమ్మలకు అన్నలకు అందరికీ ముందుగా మన సంఘం జిల్లా కమిటీ నుంచి మీ అందరికీ కాశీరాజగూడెంలో ఈ ఖమ్మం రోడ్లో నుండి అన్ని గ్రామాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం చాలా ఆర్భాటంగా దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ దళిత బంధు పథకాన్ని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం సంపూర్ణంగా స్వాగతిస్తున్నది. దళిత బంధును చిత్తశుద్ధితోటి పారదర్శకంగా అమలు చేయాలి. రాష్ట్రమంతటా కేవలం హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో దళితుల ఓట్ల కోసం గాలం వేసినట్టుగా పథకం ఉండకూడదు. రాష్ట్రంలో ఉన్నటువంటి 17 లక్షల కుటుంబాలకి దళిత బంధుని చిత్తశుద్ధితో అమలు చేయాలని చెప్పేసి కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం డిమాండ్ చేస్తున్నది. అయితే ముఖ్యమంత్రి గారి దళిత వాగ్దానాల పట్ల, దళిత బంధు వాగ్దానాల పట్ల దళితుల్లో విశ్వసనీయత లేదు. ఎందుకు లేదు అంటే టీఆర్ఎస్ మేనిఫెస్టోలోనే 48 అంశాలు ఉన్నాయి. దాంట్లో 7 అంశాలు దళితులకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. 3 ఎకరాల భూమి ఉంది, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉంది, ఎస్సీ సప్లాన్ బడ్జెట్ ఉంది, అంబేద్కర్ వికాస కేంద్రాలు ఉన్నాయి, దళితుడే ముఖ్యమంత్రి అని ఉంది. ఇలాంటి అనేక వాగ్దానాలు కూడా అమలుకు నోచుకోకపోవటం వల్ల 7 ఏళ్ల కాలంలో అడుగడుగున అన్యాయాలే జరగటం వల్ల దళితుల్లో విశ్వసనీయత లేదు. కాబట్టి దళితుల పట్ల నమ్మకం కలిగించాలి అని చెప్పేసారంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఈ రాష్ట్రం 2,30,000 కోట్ల రూపాయల అప్పుల్లో చిక్కుకొని ఉన్నది. ప్రతి తలకాయ మీద ₹1,00,000 దాకా ఇవాళ 40,000, 50,000, ₹1,00,000 దాకా అప్పులున్నాయి ప్రతి తలకాయ మీద. మరి ఇంతమంది 17 లక్షల కుటుంబాలకి దళిత బంధు అమలు చేయాలంటే ఎన్ని లక్షల వేల కోట్ల రూపాయలు అవసరమైతే అనేటువంటిది ప్రభుత్వం దూరదృష్టితో ఆలోచించట్లేదు. అయినప్పటికీ ఆర్భాటంగా ప్రవేశపెట్టింది కాబట్టి వాటిని అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతాను. అయితే ఎస్సీ సప్లాన్ బడ్జెట్ కింద 86,000 కోట్ల రూపాయలు కాగితాల్లో కేటాయించి 55,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినమని చెబుతున్న ప్రభుత్వం మిగతా 31,000 కోట్ల రూపాయలు దళితుల యొక్క ప్రయోజనాల కోసం ఎందుకు ఖర్చు పెట్టట్లేదు? కేవలం 1,200 కోట్లు తీసుకొచ్చి 31,000 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టిన దాన్ని మరుగున సాధారణంగా ఎవరైనా చనిపోతే మగవారు మాత్రమే పాడె మోస్తారు. కానీ తాత మీద ఉన్న మమకారంతో అతని పాడెను మనవరాళ్లు మోసిన ఘటన నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం పరడా గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన దండంపల్లి అంజయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. అంత్యక్రియల్లో అంజయ్య మనవరాళ్లతో పాటు అతని సోదరుల మనవరాళ్లు కూడా కలిసి పాడె మోసి తాతపై తమకున్న ప్రేమను చాటుకున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో విషాదం చోటు చేసుకుంది. నిన్న అదృశ్యమైన చిన్నారి మృతి చెందాడు. సమీపంలోని ఓ గుంటలో మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. हेलो जा ऐसे या अली बोल के जा बिस्मिल्लाह बोल जा डरना को हेलो और खत्म रख और खत्म डाल आराम से टी शर्ट पकड़ ऐसा देख अरे 2 हाथों में इधर देख अरे ऐसा देख 2 हाथों डाल कुछ भी नहीं होता अरे इधर देख मैं यहाँ ऐसा 2 हाथों से उठा नीचे से खरीब लाने के 2 हाथों से ऊपर ले ले बेटे 2 हाथों से उठा ले बेटा उठा लो ऊपर उठा समझ हिम्मत से 2 नीचे ले पीठ पे ले हाथा पीठ पे ले तो निकाल दे लकड़ा निकाल हरुण साफ कर बेटा साफ कर बस हाँ लकड़ी निकाल दे साफ कर बस साफ कर
చిత్తూరు జిల్లా పుత్తూరు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే రోజా ప్రారంభించారు. 66.75 లక్షలతో నాడు నేడు పథకం కింద ఆధునీకరించారు. వీటిని ప్రారంభించేందుకు వచ్చిన రోజా పాఠశాల అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. కర్నూలు జిల్లా కోసిగి మండలంలోని రైలు ఢీకొని 2 వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటన ఐరన్గల్ సమీపంలో చోటు చేసుకుంది. తమ గ్రామంలో వర్షం పడాలని తుంగభద్రా నదిలో గంగ పూజలు చేసి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతులు అస్పరి మండలం బిణిగేరి వాసులుగా రైల్వే పోలీసులు గుర్తించారు. మాది ఆలూరు తాలూకు అస్పరి మండలము బిణిగేరి గ్రామము. ప్రతి సంవత్సరము వర్షాల కోసము ఇట్లా మేము ఏటికి పోయి నీళ్లు తెచ్చి దేవునికి అభిషేకం చేస్తుంటే దానివల్ల ఈరోజు నిన్న శుక్రవారం నాడు పోయినాము, శనివారం నాడు రాత్రి వచ్చినాము. వచ్చేటప్పుడు రైలు గేట్ మీద 3 మోరీల దగ్గర ఇబ్బంది పడి కాసి పిల్లలు 2 రైలు కొట్టేసింది మోరీ దగ్గర. మా ఊరంతా పండగ చేసుకుంటుంటాం ఈరోజు. వాళ్ళ ఇలా జరగడం వల్ల ఇదంతా ఊరంతా ఇక్కడే ఉన్నాము ఈరోజు. చెప్పాలా మేము ప్రతి సంవత్సరము 200 మంది దాకా వస్తుంటే 3వ శనివారము ఆ మోరీల దగ్గర 3 మోరీల దగ్గర 200 మంది ఇబ్బంది పడ్డారు. వచ్చేటప్పుడు అటు ఇటు పోలేక 2 పిల్లలు రైలుకి బలైపోయినారు. మంది కిందకే విరిపోయినారు. వాళ్ళిద్దరు దొరికినారు. ఓపిలోని పేరు అంజి, ఓపిలోని పేరు సీను. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలో కందుల సంధ్యారాణి మానవతను చాటుకున్నారు. సౌమ్య వివాహానికి 50 కిలోల బియ్యం 5,000 అందజేశారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు బొద్దుల లక్ష్మి, పొరండ్ల అనుష, పొరండ్ల వసంత, మంత్రి సురేష్, నాగరాజు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విలేజ్ రామగుండం ఇవాళ జరుగుతున్నటువంటి విలేజ్ రామగుండం మరి శివాలయంలో జరుగుతున్నటువంటి వివాహానికి యువతికి ఆర్థిక సహకారాన్ని అందజేసి మరి ఆ పెళ్లికి అండగా నిలబడడం జరుగుతూ ఉన్నది. మరి విలేజ్ రామగుండంకు చెందినటువంటి పొరండ్ల మంగ లింగయ్యలకు 3 కూతుర్లు. పెద్దమ్మాయి వివాహం జరిగింది. రెండో అమ్మాయి సౌమ్యకు మరి వివాహం బెల్లంపల్లికి చెందినటువంటి యువకుడితోని నిశ్చయం కాగా
మరి ఆర్థికమైనటువంటి ఇబ్బందులలో ఆ కుటుంబం ఉండడంతో మరి కుటుంబ సభ్యులు సంప్రదించి ఆ అమ్మాయి పెళ్లికి మరి అండగా నిలబడి సహకరించాలని కోరడం జరిగింది. మరి దీంతో మరి ఆ అమ్మాయి పెళ్లికి గాను మరి బియ్యం సరుకులతో పాటుగా ఆర్థిక సహకారాన్ని అందించి మరి ఆడపిల్ల పెళ్లిని ఘనంగా సౌమ్య పెళ్లిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఎవరు కూడా అంటే ఆడపిల్ల అంటే ఈరోజు మరి భారంగా భావించకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ కేసీఆర్ గారు ఇవాళ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా 1,116 రూపాయలు అందజేస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా మాకు తోచినంత మరి ఈ ప్రాంత ఆడబిడ్డగా ఆ కుటుంబానికి అండగా నిలబడాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ఆర్థికంగా మరి ఆ కుటుంబాన్ని ఆదుకోవడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఎవరు కూడా ఈ ప్రాంతంలో ఏ ఆడబిడ్డ కూడా మరి అధైర్యపడద్దు, అండగా మేము ఉంటామని చెప్పి సందర్భంగా మరి తెలియజేస్తూ సౌమ్యకి మరి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి నిండు నూరేళ్ళు కూడా సంతోషంగా సౌమ్య ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఉన్నాం. వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. ఈ ఛాంబర్ ఎన్నికలలో తాము బలపరిచిన సాదుల దామోదర్ ప్యానెల్ సభ్యులదే ఘన విజయమని వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షుడు కుమారస్వామి మీడియాకు తెలిపారు. ఈరోజు వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఎన్నికలు జరుగుతున్నాయి. వాస్తవంగా వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ దానికి ఒక మా పూర్వీకులు దానికి ఒక నియమాలి దానికి ఒక హిస్టరీ ఉన్నది. మా పూర్వీకులు ఏదైతే వాళ్ళ మార్గంలో మేము కూడా ఇప్పటివరకు నడుచుకుంటూ వచ్చినాం. మా ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ సభ్యులు కూడా నాతో పాటుగా 7 పర్యాయములు నాకు మద్దతు ఇచ్చుకుంటూ నన్ను గెలిపించిండు. అదేవిధంగా నేను ఏదైతే సపోర్ట్ చేసిన ప్యానెల్ 100% ఓట్లేసి అత్యధిక మెజార్టీ ఇస్తారని నేను చెప్తున్నాను. ఖచ్చితంగా మా ప్యానెల్ గెలుస్తుంది, గెలిచినాం కూడా అని చెప్తున్నా. అదేవిధంగా ఎప్పుడైతే ఛాంబర్ ఆఫ్ కామర్స్లో మంచి అనేది ఉండాలి, మంచి నాది అన్నటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్కు రావద్దు. వాస్తవంగా మనది అనేవాడు ఆ పొజిషన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సీటుకు రావాలి. అదే నేను మా సభ్యులను కోరిన వాళ్ళ ఆ నమ్మకం నాకు ఉన్నది కాబట్టి కంపల్సరీ సాదుల దామోదర్ ప్యానెల్ అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపిస్తారని చెప్తున్నాను. నగరంలోని ప్రధాన ఆసుపత్రుల్లో ఒకటైన ఎల్బీ నగర్ అవేర్ గ్లెనీగల్స్ గ్లోబల్ ఆసుపత్రిలో వినియోగదారుల సేవా వారోత్సవం ఫైనల్స్ను జరుపుకున్నారు. కరోనా మహమ్మారి సమయంలోనూ నర్సులు ఇతర సిబ్బంది రోగుల సంక్షేమం కోసం నిస్వార్థంగా సేవలు అందిస్తుండటంతో వారికి అవార్డులు ఇచ్చారు. ఆగస్టు 23 నుంచి ఈ ఉత్సవాలు ప్రారంభించి ముగింపు ఉత్సవాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా అవేర్ గ్లెనీగల్స్ గ్లోబల్ ఆసుపత్రి సిఈఓ డాక్టర్ సత్విందర్ సింగ్ సభర్వాల్ మాట్లాడుతూ కోవిడ్-19 మహమ్మారి కేవలం వ్యక్తులనే కాక మొత్తం దేశాన్ని, వైద్య రంగాన్ని, ఆసుపత్రులను కూడా తీవ్రంగా ప్రభావితం చేసిందన్నారు. I am Dr. Satvinder Singh. I am the Chief Operating Officer for Aware Clinicals Global Hospital, LB Nagar. So we are celebrating Customer Service Week. I'm very happy to announce this week. This week we are targeting on the employee engagement and talking about our 5 service standards that we are following, like stay up, stand up, and speak up, and suit up and stand by. So these are the 5 S which leads to the customer satisfaction, and we have lined up a lot of activities and awareness talks for our employees so that they can put their best efforts in engaging the customers and ensure that all the patients go out happily in terms of all the various counter sections that they are there, like billing, like housekeeping, security, comfortable stay, doctors, nurses. So at every point or every cornerstone of the hospital, the customers have to be engaged. They should get the best services so that they go happy and satisfied. So we believe in customer delight, and this is one of the activities which will bring awareness to our employees and bring about the best in terms of clinical outcomes and services for the patients. Thank you. కాంగ్రెస్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ సమద్ జన్మదిన వేడుకలు అంబర్పేటలో పారిశుధ్య కార్మికులతో, చిన్నారులతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సమద్ మాట్లాడుతూ కరోనా సమయంలో సేవలందించిన పారిశుధ్య కార్మికులతో, చిన్నారులతో జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని వారు తెలిపారు. పారిశుధ్య కార్మికులకు, చిన్నారులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జమీర్, అక్బర్, ఫరీద్, జహాంగీర్, కరీం తదితరులు పాల్గొన్నారు. సారు ఎవరైనా ఇక్కడ సెలబ్రేట్ చేసుకోలేదు కేక్ కోసి,
ఈసారి వచ్చి మేము ఇంత కరోనా టైంలో కూడా మా దగ్గర వచ్చి కేక్ కోసి సార్ బర్త్డే చేసిండు, మాకు అందరికి ఖుషి చేసిండు సార్. చెప్పక ఏ పార్టీ వాళ్ళు ఎవరు ఏం చేయలే, ఇట్లా కాంగ్రెస్ పార్టీ సార్ వచ్చి బర్త్డే చేసుకొని ఇక్కడ అందరికి. आज हमारे अंबरपेट कॉन्स्टिट्यूंसी में मैं जो है मेरा सालगिरह के मौके पे आज जो है सालगिरह मनाना चाह रहा था। तो सालगिरह तो हर जगह जो है लोग बुलाते, हर जगह जो है वो करते, मगर मैं सबसे बड़ी खुशी ये है कि जीएचएमसी वालों के साथ और उन लोगों के साथ मेरे बर्थडे को जो है सेलिब्रेट करना बोल के सोचा था। तो आज मैं जो है बहुत खुशी है आज सालगिरह से बढ़ के कि आज इन लोगों के साथ जो है मैं केक काटा बोल के मेरे को बहुत खुशी है कि इन लोग जो है कोरोना वे में भी दुनिया की मेहनत करे और कोरोना में भी करे, आज भी साफ़ सुथरे में। आज अपने घर के सामने थोड़ा कचरा पड़े तो अपन साफ़ नहीं कर ले सकते, आज इन लोग हर चीज़ से कर रहे। इन लोगों का रूल है कि इन लोगों के साथ मैं सेलिब्रेट करना चाह रहा था और मेरे को बहुत खुशी है कि इन लोगों के साथ आज करा मैं जीएचएमसी वालों के साथ। और इन लोगों पे जो है हर टाइम हम जो है हमारे पार्टी के तरफ से भी जो है इनके ऊपर निगाह रखेंगे हर टाइम तक। जज़ाकल्लाह खैर। अस्सलाम वालेकुम। बोलो। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। आज हमारे समद भाई का सालगिरह था। सालगिरह के मौक़िफ़ में हम लोग जीएचएमसी वालों के साथ, समद भाई की ख्वाहिश थी कि हम कांग्रेस पार्टी की तरफ से म्यूनसिपल वालों के साथ ये लोग बेचारे रात को रात नहीं, दिन को दिन नहीं बोल के सुबह में उठ के पूरे रोड़ा साफ करते, हर चीज़ करते। उनके साथ की ख्वाहिश थी कि हमारे समद भाई की हम कांग्रेस पार्टी की तरफ से म्यूनसिपल वालों को लेके काम करेंगे और केक काटेंगे बोल के इंशाल्लाह केक काटे हम। शुक्रिया। ఇవి ఈ బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్లో మంత్రి కేటీఆర్ పర్యటన. 288 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించిన మంత్రి. పెట్రోల్ ధరలపై టీడీపీ రాష్ట్ర వ్యాప్త ఆందోళన. డీజిల్ పెట్రోల్ ధరలు తక్షణమే తగ్గించాలని డిమాండ్. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో విషాదం. అదృశ్యమైన 2 ఏళ్ల బాలుడు మృతి. పాలకొల్లులో టీడీపీ వినూత్న నిరసన. ఆటోను డ్రైవర్లు తాళ్లతో లాగుతూ నిరసన ప్రదర్శన. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే. సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.